ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైల్వే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నట్టుగా లైక్ చేయడం మర్చిపోతున్నాను. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే తెలిపదాం. ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు సౌకర్యార్థం టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు చేశారు. ఇకపైన స్లీపర్ టికెట్ తీసుకున్న ప్రయాణికులు ఏసీ కోచ్లో కూడా ప్రయాణించవచ్చు. ఇదిలాగా తెలుసుకుందామండి. ఇప్పుడు ఇండియన్ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుందనమాట. ఇకపైన రైల్లోని ఏసీ కోచ్లు, చైర్ కారు, 3 AC, 2 AC, 1 ACలో ఖాళీగా ఉన్న సీటులో ఆటో అప్గ్రేడ్ ద్వారా ఎస్ఎల్ అనగా స్లీపర్ సెకండ్ టికెట్ కలిగిన ప్రయాణికులు ఇవ్వనుందనమాట. ఈ ప్రక్రియ ఫస్ట్ చార్టర్ తయారయ్యే సమయంలో ఉంటుంది. అంటే రైలు బయలుదేరే 4 గంటల ముందే ఉంటుందన్నమాట. ఇది కరెంటు బుకింగ్ పైన ప్రభావం పడే అవకాశం పడనుందనమాట. రైలు బయలుదేరే ముందు చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకునేందుకు బుకింగ్ ఉపయోగపడుతుందని తెలిసింది. అయితే ఏసీ కోచ్లో ఖాళీ సీట్లు ముందుగానే SL 2S కన్ఫర్మ్డ్ టికెట్లు వారికి అప్గ్రేడ్ చేస్తే కరెంట్ బుకింగ్ లభించే అవకాశం తగ్గుతుంది. అయితే SL 2S కోచ్లకు మాత్రం కరెంట్ బుకింగ్ సీట్లు యథావిధిగా అందుబాటులో ఉంటాయన్నమాట. ఫస్ట్ చార్టర్ ప్రిపరేషన్ తర్వాత కూడా అత్యవసర కోటా వెయిటింగ్ లిస్టు ప్రాసెస్ అయిన తర్వాత సీట్లు మిగిలితేనే కరెంట్ బుకింగ్ అయితే లభిస్తాయి అన్నమాట. అప్గ్రేడ్ విధానం ఎలా ఉంటుందంటే SL టికెట్ ఉన్నవారి 3 AC లేదా 2 AC అప్గ్రేడ్ చేయవచ్చు. 2S టికెట్ ఉన్నవారు విస్డ్ 2S లేదా చైర్ కార్కి అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు అనమాట. 1 AC లేదా ఎగ్జిక్యూటివ్ క్లాస్కి అప్గ్రేడ్ కేవలం ఒక స్టెప్ కింద నుంచి మాత్రమే 2 AC నుంచి 1 AC CCC EC ఉంటుందన్నమాట. ఉదాహరణకి 3 AC టికెట్ ఉన్నవారు నేరుగా 1 ACకి అప్గ్రేడ్ కావడం కష్టంగా మారుతుంది. తాత్కాల్ టికెట్ తీసుకున్నవారు పూర్తిగా టికెట్ ధర చెల్లించి టికెట్ ఉన్నవారికి ఈ ఆటో అప్గ్రేడ్ అవకాశం ఉంటుంది. డిస్కౌంట్ టికెట్లో అప్గ్రేడ్ వర్తించదు. ఇదే నిర్ణయం వల్ల ఖాళీగా ఉండే ఏసీ టికెట్లు వృధా కాకుండా ఇప్పటికే టికెట్ కలిగిన ప్రయాణికులకే ఉపయోగపడుతుంది అన్నమాట.